హాయ్, నేను మీ సురేష్. నిన్న తెలంగాణ అంతా బీసీ బంద్ చాలా ప్రశాంతంగా జరిగింది. కానీ బంద్ ఎందుకు చేశామని మాత్రం ఎవరికి తెలియదు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి కోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి దేని మీద చేశారు? ఇప్పుడు బీసీ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో అంటే మీరు అందరూ ఒకటే, మరి ప్రజలైనా మోసపోయేది. మరి బీసీ బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేశారు? మరి బీజేపీ పార్టీకా? బీసీ బంద్ అనగానే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీసీ బంద్ అనగానే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీసీ బంద్ అనగానే బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. మరి మీరు ఎవరికి వ్యతిరేకంగా నిన్న బీసీ బంద్ను ప్రకటించారు? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలారా. ఈ రాజకీయ నాయకులంతా పార్టీలంతా ఒకటే, నష్టపోయేది ప్రజలే. నిన్న బీసీ బంద్ వల్ల చాలా వ్యాపారులకు చాలా నష్టాలు జరిగాయి. ఇది ఎవరిస్తారు? ఎవరికి? వాళ్ళ పిల్లల పోషణకు, డైలీ కూలీలకు ఎవరు డబ్బులు ఇస్తారు? మీ రాజకీయ నాయకుల? మరి ఎవరికి వ్యతిరేకంగా? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారా? బీసీ బంద్ అనేది ప్రభుత్వాలకు సంబంధించింది కాదు. రిజర్వేషన్లు చేయాల్సింది ముసాయిదా. వీరు ప్రభుత్వాలు, ప్రజా నాయకులు, పాలకులు అనుకుంటే టీ కప్పు తాగినంత ఈజీగా బీసీ రిజర్వేషన్లను ఈజీగా చేయొచ్చు. అది ఇక్కడ మాత్రం కాదు. అది ఢిల్లీలోనే, పార్లమెంట్ లోనే అవుతుంది. అది ఎంపీలతోనే అవుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఇవన్నీ వదిలేసి బీసీ బంధు అని ప్రకటించకుండా మీ పనులు మీరు చేసుకోండి. రాజకీయ నాయకులు అందరూ ఒకే కులంగా ఉన్నారు. నిన్నటితో అర్థమై ఉంటుంది మీ అందరికీ. ప్రజల కోసం వీళ్ళు పరిపాలన చేయరు, వాళ్ళ కోసమే పరిపాలన నడిపించుకుంటారు. బీసీ బంద్ అనగానే అసలు కాంగ్రెస్ పార్టీ మీద బీసీ బంద్ అంటూ చేసిన మీరందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అది దేనికి సంకేతం? ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు వీళ్ళతో అయ్యే పని కాదు బీసీ బంద్. బీసీ కులాల ఒక్కసారి ఆలోచించండి. అది ఢిల్లీలో మాత్రమే సాధ్యమే పని. ఇక్కడ అంతా టైంపాస్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరు లేరు.